కలుగునకండి. 26వ తారీఖు 4వ మాసం 2024వ సంవత్సరం బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. ఈ శుక్రవారం దినపు ఆరాధనకు గాను చేరి వచ్చినటువంటి దేవుని ప్రియ జనాంగమైన మిమ్మల్ని బట్టి స్థానికంగా వ్యత్యస్త పరిచయాల ద్వారా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే దూర తీర ప్రాంతాల నుంచి వాక్యం వింటున్నటువంటి బిడ్డలైన మీకును మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి శుభనామాన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులైన తలలు వంచుదాము, ప్రార్థన చేసుకున్నాము, వాక్యంలోనికి మనము ప్రవేశిద్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తోత్ర స్తుతులు చెల్లిస్తున్నాం. సజీవులే కదా నేను స్తుతించదరని కీర్తనకారుడు చెప్తుంటున్న విధానాన్ని బట్టి, హిజ్కియా భక్తుడు చెప్తున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్ర. అనేక మంది ఈ రోజు లేరు, కొట్టువేయబడి ఉంటున్నారు. మమ్మల్ని అయితే మీరు ప్రేమించి సజీవుల గుంపులో ఉంచి జీవాధిపతమైన మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఆయువును బట్టి, ఆయుష్ను బట్టి, ఊపిరిని బట్టి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సముఖమందు సేవ తీర్చబడుతుంటున్నాం. దయగలిగిన రక్షణ కలిగిన మీ మాటల చేత మమ్మలను అయ్యా కడగండి, మా యొక్క పాపములను తీసివేయండి, మీ నిత్య రాజ్యములకు మమ్మలను వారసులుగా చేయండి. ఇదిగో స్థానికంగా వాక్యం వింటున్న సంఘమును బట్టి, దూర తీర ప్రాంతాల నుంచి వాక్యాన్ని వీక్షిస్తూ ఇతరులకు ప్రేమతో వాక్యాన్ని అందించుచున్న బిడ్డలను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యమేమో దేవా మా అందరి హృదయాల్లో ప్రవేశించండి, అక్కడ ఉన్న చీకటిని తీసివేసి వెలుగును దయచేయండి. ఒకడు వెలుగులో జీవించుచున్నప్పుడు, వెలుగులో నడుచుచున్నప్పుడు మీతో సహవాసంలో ఉన్నట్లే, ఒకరి హృదయంలో వెలుగు లేకుండా చీకట్లో ఉంటే అతడు మీరు లేకుండా పాపంలో ఉన్నట్లే. కనుక వాక్యము వెలుగై ఉన్నది. మా హృదయంలో ఉన్న చీకట్లను తరిమివేసి మీతో మేము సహవాసంలో జీవించుటకు సహాయత దయచేయండి. యేసునామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈస్టర్ తర్వాత 4వ ఆదివారానికి ముందు శుక్రవారము వాక్యాన్ని వింటుంటున్నాం. 3 లేఖన భాగాల్లో పాత నిబంధన గ్రంథం నుండి కీర్తన గ్రంథం 98వ అధ్యాయం మనం చదువుకున్నాం, 9 వచనాలు కూడా. అయితే ప్రభునందు ప్రియులారా, 3-4 వచనాలను ఒకసారి నేను మళ్ళా మీ స్మరణకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నారు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడని కీర్తనకారుడు ఇక్కడ చెప్పడము మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు సంతతికే కాదు కానీ విశ్వసించే వారందరికీ కూడా ఆయన తన యొక్క కృపను విశ్వాస్యతను మనందరికీ కూడా ఏకరీతిగా చూపుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు వంశీయులే కాదు కానీ మనందరికీ కూడా, ఇశ్రాయేలీలే కాదు, లోకముందున్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క స్వాస్థ్యమే అయి ఉన్నది. ఆ మాటకు వస్తే రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, కాబట్టి ఇశ్రాయేలీలు మారు మనసు రక్షణ పొందాలని నా యొక్క హృదయాభిలాషయు వారిని బట్టి నేను చేసేటువంటి ప్రార్థన ఇవ్వదని అక్కడ మాట్లాడడాన్ని మనం చూడొచ్చు.
వీరు లేదు వారు లేరు. విశ్వసించే వాళ్ళందరూ ప్రతి నామము యేసునామమున, ప్రతి నాలుక యేసునామమును ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు కూడా యేసునామమున వంగి తీరాలని దేవుని యొక్క లేఖనము సెలవివ్వబడింది. రక్షించబడవలసిన ప్రతి కుటుంబము, రక్షింపబడవలసిన ప్రతి బిడ్డ కూడా ప్రతి నాలుక యేసునామమును ఒప్పుకొని తీరవలసిందే. ప్రతి మోకాలు కూడా యేసునామమున వంగి తీరవలసిందే. ఏ నాలుక యేసునామమున ఒప్పుకొనదో, ఏ మోకాలు యేసునామమున వంచబడదో వారి జీవితాల్లోకి ఇంకా ఏమి రాలేదు? రక్షణ రాలేదు. వారింకా దేవుని బిడ్డలుగా వారింకా మరి మార్చబడలేదు, లేదంటే వారింకా లెక్కలోకి రాలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తుంటున్నాము. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అవును, జ్ఞాపకం చేసుకున్నాడు. వారి యొక్క అన్ని కష్ట నష్టాల్లో కూడా వారికి తోడుగా ఉండి వారికి సహాయకుడిగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం అనేక పర్యాయాలు. క్రింద చూస్తే భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. భూదిగంత నివాసులందరూ కూడా వారికి కలుగజేసిన రక్షణే కాదు కానీ దేవుని పిల్లలుగా మనందరికి ఆయన ఎప్పటికప్పుడే తన రక్షణను, తన కృపాతిశయమును మన ఎడల కనుపరచుచూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పట్ల ఆయన చేసిన అద్భుతములు, ఇశ్రాయేలీయుల పట్ల ఆయన చూపిన కృప, ఆయన చూపిన విశ్వాస్యత, ఇశ్రాయేలీయుల పట్ల ఆయన చూపిన మమకారం, ఇశ్రాయేలీయుల పట్ల ఆయన చూపిన దయా దాక్షిణ్యములు, ఇశ్రాయేలీయుల పట్ల ఆయన చూపిన మరి వాత్సల్యత అంతా మనకు తెలుసు. జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఒక రట్టు ఇటు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషను నాది మీది కూడా కొంచెం తొలుగుతుంది. కనుక దయచేసి ఎక్కడ ఉన్నటువంటి బిడ్డలు అక్కడే ఉండి వాక్యం శ్రద్ధగా వినవలసిందిగా దేవుని దాసుగా కోరుతున్నా. ఇశ్రాయేలీయులకు దేవుడు కనుపరిచిన సమస్త మంచితనం, ఇశ్రాయేలీయులకు దేవుడు చేసినటువంటి ఉపకారములన్నీ కూడా వారే కాదు కానీ మనము కూడా ఎరిగినటువంటి వారుగా ఉన్నాం. ఇశ్రాయేలీయుల కన్నా మనకైనా దేవుని యొక్క ఆజ్ఞ ఒకటే. ఆ ఆజ్ఞ ఏంటంటే, నేడు నీవు నా మాటలు వినవలనని నేనెంతో కోరుచున్నాను అంటాడు. ఏమంటాడండి? నేడు నీవు నా మాటలు వినవలనని నేనెంతో కోరుచున్నాను అని అంటాడు. మందిరానికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క మాటలను వినాలని జ్ఞాపకం చేస్తుంటున్నాను. పరిశుద్ధాత్ముడు కూడా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎందుకు మనం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామంటే, దేవుని యొక్క మాటలు విని ఆ మాటల ద్వారా మన యొక్క జీవితాన్ని మనము కట్టుకోవాలని కదా, తద్వారా ఆత్మీయంగా మనము అభివృద్ధిలోకి రావాలని, ఆధ్యాత్మికంగా ఎదుగుదలలోకి రావాలని, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని ఆశ కలిగి దేవుని పిల్లలుగా జీవించడానికి ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి మనం సిద్ధపడుతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యము వృధాగా మన జీవితాల్లో నుంచి పోకూడదు, అనగా అపాత్ర దానం అయిపోకూడదు. హల్లెలూయా. ఏమైపోకూడదండి? అపాత్ర దానం కదా. అపాత్ర దానం అంటే ధర్మము పొందుచున్నటువంటి వ్యక్తి, దానము పొందుచున్నటువంటి వ్యక్తి ఆ దానము పొందడానికి అర్హుడా కాదా అని యోచన చేసి ఇచ్చేదాన్నే కదండి దానము, ధర్మం అంటారు కదా. ఆ వ్యక్తి మరి పాడు చేసేవాడైతే అది అపాత్ర దానం అవుతుంది. ఆ పాత్ర మంచిది అంటే ఆ వ్యక్తి మంచివాడైతే పొందుకున్నటువంటి దానిని చక్కగా వినియోగించగలిగిన వాడు అని అనుకున్నప్పుడు ఆ దానము మంచిదవుతుంది. అతడు పాడు చేసేవాడైతే చేయబడిన ధర్మము, దానము వ్యర్థమవుతుంది. అందుకనే పెద్దలు ఆలోచన చేసన్నారు అపాత్ర దానం చేయకూడదన్నారు. అలాగనే దేవుని యొక్క వాక్యము మనము తీసుకొని మనము దేవుని యొక్క పిల్లలుగా జీవించకపోతే మనము కూడా ఆ అపాత్ర దానం క్రిందకే మనం వచ్చేస్తాం. కనుక మన జీవితాలు వ్యర్థమైపోతాయి. అలా ఉండకూడదు. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బిడ్డలుగా బుద్ధిమంతులు అన్నాడు. వాళ్ళు ఏమన్నాడు? బండ మీద కట్టినటువంటి వారిని ఏమన్నాడు? ఇల్లుని బుద్ధిమంతులు అన్నాడు. మరి బండ మీద ఇల్లు కట్టినటువంటి వారిని ఏమన్నాడు? బుద్ధిహీనులు అన్నాడు. దేవుని యొక్క మందిరమునకు వచ్చి ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా ఉండాలి. ఎలా ఉండకూడదు? అందుకే ప్రసంగం అంటున్నాడు 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 1వ వచనంలో, నువ్వు దేవుని యొక్క మందిరానికి పోవునప్పుడు
నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా అయిగా ఉన్నాడు, భక్తిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవైబడి ఉన్నది. కనుక మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే బుద్ధిమంతుల్లా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేవారుగా ఉండాలి. భక్తిహీనులు అర్పించినట్లు బలు అర్పించవద్దు అన్నాడు. అక్కడ ఇల్లు సరిగ్గా కట్టుకోకపోతే బుద్ధిహీనులు అన్నాడు. కనుక ఆ భక్తిహీనత, ఆ బుద్ధిహీనత దేవుని యొక్క పిల్లలుగా మనకు ఉండడానికి వీల్లేదు. మనం దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మందిరంలోకి రాగానే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి వచ్చేసాం. ఎక్కడికి వస్తామండి? పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలోకి వచ్చేసాం, పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలోకి వచ్చేసాం. కొన్ని క్యాంపస్ లోకి వెళ్ళినప్పుడు, కొన్ని మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం అంతా కెమెరా యొక్క నిఘాలో ఉన్నది అనేటువంటి మాటలు మనం చూస్తాం కదండి. ఉండదా అండి? ఈ యొక్క ప్రాంతం అంతా కెమెరా యొక్క నిఘాలో ఉన్నది అన్నప్పుడు చాలా జాగ్రత్తగా నడుస్తాం. అక్కడ దాకా బాగా లేనివ్వడం, అలా చదవగానే చాలా బుద్ధిమంతుల వలె, ఎన్నడూ ఏ కార్యం చేయనటువంటి వారి వలె ఎంతో చక్కగా నడుస్తూ అటు ఇటు కదా అండి, వెరీ వెరీ డిసిప్లైన్డ్ గా ఆ కెమెరాల్లో చాలా బుద్ధిమంతుల వల్ల నడుస్తాం. బయట రాగానే అనుకుంటాం. ఆ కెమెరాలో ఉన్నంతసేపు కొంతమందికి ఫోన్ చేసి చెప్తారు, ఏమ్మా ప్రార్థన చేయడానికి రానా అంటే, వద్దన్నా, వద్దు పాస్టర్ గారు, మా ఇంటి నిండా కెమెరాలే అండి. అర్థమైందండి? గుడుకు మాత్రం రారండి. శుక్రవారం మాత్రం శటానికి చెప్తారు, అనరో ఖలీజ్ అంటారు. వీళ్ళు ఎక్కడికి పోయి ఎక్కడెక్కడో దరిద్ర ప్లేసులను దరిద్ర పరిస్థితుల్లో కలుసుకుంటారు. అప్పుడు ఏ కెమెరా చూడలేదు కదండి, అప్పుడు ఏ కెమెరా లేదు కదా. ఉన్నదా లేదో కెమెరా? యెహోవా కన్ను ప్రతి స్థలం ఉన్నది. అది భూ దిగంతములు అంతటిని ఏం చేస్తుందట? సంచరిస్తా ఉన్నదట లేదా? మరి ఆ కెమెరాను తప్పించుకున్నా పర్లేదు కదా. ఈ కెమెరాల ద్వారా మాత్రం బుద్ధిమంతులా ఉండాలనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు కెమెరా ఉన్నది, జాగ్రత్త అంటున్నాడు. ఏంటా కెమెరా? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు గమనిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నీ వైపు చాలా తీక్షణంగా దృష్టి పెట్టి చూస్తా ఉన్నాడు. నువ్వు ఇంట్లోనూ, గుళ్ళోను, బళ్ళోను, పని స్థలంలో కూడా ఒక నేత్రము నీ మీద నిఘా కలిగి ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని యొక్క కన్ను అయిపోయే. మానవ కన్నునైతే నువ్వు తప్పించుకోవచ్చు, దేవుని కన్నునైతే నువ్వు తప్పించుకోలేవు. అందుకే అంటున్నాడు ప్రసంగి ద్వారా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని యొక్క మందిరానికి పోయినప్పుడు ద్వితీయోపదేశకాండం అంటున్నాడు, నువ్వు ఇంట్లో దీవించబడాలా, నువ్వు ఇంట్లో పొలంలో దీవించబడాలా, నువ్వు పనిలో దీవించబడాలి, ప్రతి చోట దీవించబడాలంటే ఆ కంటి కింద నువ్వు ఎలా ఉండాలి? ఆ కంటి కింద ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కనుక వాక్యం వింటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోదాం. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఏమిటా రక్షణ? యేసు ప్రభుల వారిని ఈ లోకమునకు రక్షణగా దయచేశాడు. జగ్గితో చెప్తున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది? యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు కనుక ఆ ఇంటికి ఏమొచ్చింది? కుష్ఠరోగైన సీమోను ఇంటికి కూడా ఈ రక్షణ వెళ్ళింది. కానీ ఆ కళ్ళు కప్పివేయబడి ఉన్నాయి. ఆ శరీరానికేమో కుష్ఠు, ఆ కళ్ళకేమో మందం కదా. ఆ వ్యక్తి యేసు ప్రభువు వారిని గమనించలేకపోయాడు. రక్షణ వచ్చింది, రక్షకుడు వచ్చి కూర్చున్నాడు, కానీ గమనించలేకపోయాడు. అందుకనే ఆ వ్యక్తితో అన్నాడు, అయ్యా నేను ఇంటికి వచ్చాను కానీ నువ్వు నన్ను దర్శించలేకపోయావయ్యా, అంటే చూడలేకపోయావయ్యా అన్నాడు. కానీ జక్కయ్య ఇంటికి యేసు ప్రభువు వారు వెళ్ళినప్పుడు అతను చూడగలిగాడు కనుక యేసు ప్రభువు వారు అన్నారు, అతను చూచాడు కనుక అబ్రహాం సంతతిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది అన్నాడంటే రక్షణ వచ్చింది. ఎందుకంటే ఆ కళ్ళు చూస్తున్నాయి కనుక రక్షణ సంబంధమైన కార్యాలు రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని. దేవుని యొక్క పిల్లలుగా మనము మందిరంలోనే కాదు కానీ ఇంటి దగ్గర కూడా ఆ రక్షణకు భయపడుతూ ఉండాలి, ఆ రక్షణను చూచేవారుగా ఉండాలి. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. భూదిగంత నివాసులందరూ ఆ రక్షణను చూచారు. అందుకని అన్నాడు భయపడకు, నీ యొక్క గర్భాన కుమారుడు పుడతాడు,
మగబిడ్డ పుడతాడు, పరిశుద్ధాత్మను కలుగుతాడు, అతడికి యేసు అని పేరు పెడతావు. అతడు తన ప్రజలను తన పాపం నుండి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. మన కొరకు పుట్టాడా లేదా? చెప్పండి, మన కొరకు పుట్టాడా లేదా? దావీదు పట్టణం మందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అవును, వారికే కాదు, లోక ప్రజలందరికీ కూడా కలిగాడు. అపోస్తలుడు పౌలు అంటారు 10:36 అపోస్తల కార్యాల్లో కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. అందుకనే యెషయా గ్రంథం 45:22 ఎవరైనా చదువుతారా? తప్పమని యెషయా గ్రంథం 45:22, యెషయా గ్రంథం 45:22. యెషయా గ్రంథం 45:22. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు నా ఎదుట. ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. చాలండి. భూదిగంత నివాసులారా నా వైపు తేరి చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే ప్రభు అయి ఉన్నాడు, ఆయనే రాజు అయి ఉన్నాడు, ఆయనే రక్షకుడై ఉన్నాడు, ఆయనే విమోచకుడై ఉన్నాడు. అదే దేవుని వాక్యం చెప్తుంది. సర్వభూజనుల భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచారు. ఈరోజు మనము కూడా కనులారా చూచుచున్నాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు మనం చూడకుండా ప్రభువుని నమ్ముతున్నాం. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యాన్ని కనులారా చూచి విశ్వసిస్తున్నాం. విశ్వసించిన వారికి అందరికీ ఆయన సరిపోయిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. వారు చూచారు కానీ చూసి కూడా నమ్మలేకుండా ఉన్నారు. అందుకనే మందమతులు అన్నారు వారిని, ప్రభువులు వారు. మనమైతే చూడకుండా కూడా ఏం చేస్తున్నామంటే చక్కగా నమ్మగలుగుతున్నాం, విశ్వసించగలుగుతున్నాం. కనుక మనం వారికంటే కూడా ధన్యులము. కనుక విశ్వసించిన వారికి అందరికీ ఆయన సరిపోయిన వాడుగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవివ్వబడతా ఉన్నది. యెషయా గ్రంథం 98వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలాగా రాయబడి ఉన్నది. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ఎర్ర సముద్రం దాటిన వెంటనే మిరియాం గారు తమ్ముడు తీసుకొని ప్రజలందరూ కూడా నాట్యం చేస్తూ పాడుతున్నటువంటి పాట. యెహోవాయే స్తోత్రార్హుడు, యెహోవాయే బలవంతుడు, యెహోవాయే విమోచకుడు, యెహోవాయే అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయవాడు. ప్రభువా దేవా, నీ వంటి వాడు లోకములో ఎవరు అని పాడారు. నీ బాహువు గొప్పది, నీ దక్షిణ హస్తము గొప్పది. ఈ యొక్క ఎర్ర సముద్రమును పాయలు చేసి నీ ప్రజలను విమోచించిన దేవుడు వంటి దేవుడు ఎవరున్నారు లోకంలో అని వారు పాడిన పాటలు అంతా ఇంత కాదు. హల్లెలూయా. ఎందుకంటే దాస్యం నుండి, ఎందుకంటే మరణాంధకారము నుండి, ఎందుకంటే బానిసత్వము నుండి, ఎందుకంటే మరణము నుండి, ఎర్ర సముద్రం నుండి వారు దాటుకొని బయటకు వచ్చారు. వారి హృదయం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇంత భయంకరమైన జీవితమును వారు దాటుకొని విమోచింపబడి స్వతంత్రులై స్వేచ్ఛను కలిగి వారు బయటకు రాగానే వారి హృదయము కృతజ్ఞత స్థుతులతో నిండిపోయి వారు పాడుతున్న పాటలు ఎలా ఉంటాయో ఆలోచన చేయండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని విమోచకుడిగా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని తండ్రిగా, తల్లిగా, వైద్యునిగా కలిగి ఉన్నటువంటి మన హృదయాలు ఎంత సంతోషముతో నిండి ఆయనను ఆరాధించాలి, ఎంత సంతోషముతో మనము ఆయనని ఆ ఉత్సాహముతో ఆరాధన చేయాలి, మహిమపరచాలి, గణపరచాలి. ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎవరై ఉన్నాడో, యేసు ప్రభు గురించి నువ్వు ఎరిగి ఉన్నది ఏమిటో, యేసుక్రీస్తు నీకేమై ఉన్నాడో,
యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వేమై ఉన్నావో నువ్వు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. యేసు ప్రభు గురించి ఏ ఆలోచన నీకు లేకపోతే, యేసు ప్రభు గురించి మరి ఏ ఆలోచన నీకు రాకపోతే, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన పేరులో ఎంత ఘనత ఉన్నదో, గొప్ప ఉన్నదో, బలం ఉన్నదో, ప్రత్యేకత ఉన్నదో, ఆధిక్యత ఉన్నదో నువ్వు తెలుసుకోలేవు. యేసు అంటే ఏంటో అసలు నువ్వు ఎరిగి ఉండాలి. యేసు అంటే ఏంటో నువ్వు తెలుసుకుని ఉండాలి. నువ్వు ఏదో సాధారణంగా చెప్తావు యేసు నా ప్రభు అని, యేసుక్రీస్తు నా రక్షకుడని, కానీ నువ్వు రుచి చూచి తెలుసుకున్నావా? నువ్వు అనుభవించి తెలుసుకున్నావా? అందుకనే దేవుని యొక్క వాక్యము కీర్తనలో చెప్తాడు కీర్తనాకారుడు, రుచి చూచి తెలుసుకొనడి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. ఎవరు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. రుచి చూడకుండా మనము దేవుని పిల్లలము అని చెప్పలేము. రుచి చూస్తేనే మనం చెప్పగలము యెహోవా ఉత్తముడని. ఓరకనే యెహోవా ఉత్తముడని చెబితే అది కాదు. కానీ నువ్వు రుచి చూచి ఆయనను ఎరిగి ఉండి, ఆయనను కలిగి ఉండి, ఆయన బలాన్ని పొందుకొని ఉంటే మాత్రమే యెహోవా ఉత్తముడని నువ్వేం చేయగలవంటే చెప్పగలవు. బలమైన సాక్ష్యమును నీవు ఇవ్వగలవు. కనుక మాట కాదు గాని నీ ద్వారా దేవుని యొక్క శక్తి విడుదల కావాలి. నీ ద్వారా దేవుని యొక్క శక్తి ప్రభునందు పిల్లరా ప్రదర్శించబడాలి. దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆత్మను నీ ద్వారా బలపరచబడకపోతే, లేదంటే విడుదల చేయకపోతే, దాన్ని నువ్వు ప్రదర్శించకపోతే నువ్వు దేవుని బిడ్డవని దేవుని గురించి నువ్వు చెప్పేది అది తక్కువే అవుతున్నది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క బలము, దేవుని శక్తి, దేవుని క్రియలు నీ యందు నిరూపణ అవ్వబడతాయో అప్పుడు నువ్వు దేవుని బిడ్డవని నువ్వు చెప్పవలసిన పని ఏమీ లేదు. ఏమీ లేదు. నువ్వు దేవుని బిడ్డవో కాదో ఎలా తెలుస్తుందంటే నీ యొక్క క్రియలు, నీ క్రియల ద్వారా నువ్వు దేవుని యొక్క బిడ్డవా కాదా అన్నది తెలియజేయబడుతున్నది. ఒక మల్లె పువ్వుని కోసి ఎలా పట్టుకున్నారనుకో ఏమొస్తుంది కదా? అంతేనండి. దాని యొక్క గుణమునకు వ్యతిరేకంగా ఏమైనా ఇస్తుందా? ఎవరో అర్థమైందండి. ఒక పుష్పం అది ఏ జాతిదైతే ఆ జాతి పుష్పం ఏమిస్తుందంటే సువాసనను ఇస్తున్నది. చూసారా? ఎందుకు అది ఇస్తుందంటే అది మల్లెంట అన్నాము కనుక ఆ పుష్పం ఏమిస్తుందంటే దాని యొక్క సువాసనను వెదజల్లుతున్నది. నువ్వు దేవుని యొక్క కుమారుడు కుమార్తె అన్నప్పుడు నీ నుండి ఏమి రావాలి? ఆ పరిమళము, ఆ సువాసన వెదజల్లబడినప్పుడు నువ్వు దేవుని యొక్క కుమారుడవు, దేవుని యొక్క కుమార్తె. కనుక దేవుని యొక్క శక్తి నీ ద్వారా డిమాన్స్ట్రేట్ కాబడాలి. నీ యందు దేవుని యొక్క శక్తి నిరూపణ చేయబడకపోతే, దేవుని కార్యాలు నిరూపణ చేయబడకపోతే మనము చెప్పుకున్నాం కానీ ఏమి లేదంటే మనలో దేవుని యొక్క గుణగణాదులు మనలో లేవు. దేవుని యొక్క గుణగణాదులు, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణగణాదులు మన యందు ఏమవలేదంటే డిమాన్స్ట్రేట్ కాబడలేదు, ప్రదర్శించబడలేదు, నిరూపణ చేయబడలేదు. కనుక మనము దేవుని యొక్క పిల్లలము అయితే ఆ శక్తిని కలిగి మనము ఉండాలి, ఆ సుగుణమును కలిగి ఉండాలి, ఆ బలమును కలిగి ఉండాలి, ఆ పరిమళమును కలిగి ఉండాలి. వారు ఎర్ర సముద్రం దాటగానే తమ్మును విమోచించినటువంటి దేవుని యొక్క పిల్లలుగా వారు చేసినటువంటి ఆరాధన, వారు నిరూపించిన ఆ బలము, ఆ శక్తి, తమ దేవుని గురించి వారు ఇచ్చిన సాక్ష్యము అంతా ఇంత కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విమోచింపబడినటువంటి వారి తలల మీద ఏముంటుంది? నిత్యానందం ఉంటుంది. మరి మన తలల మీద నిత్యానందం ఉంటుందా?
కునుక్కోడు పెట్టలాగా దేవుని సన్నిధికి వస్తాం. ఎలా వస్తామండి? కునుక్కోడు పెట్టలాగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించండి బాబు అంటే నన్ను ఉరేసేలాగా చూస్తున్నారు మీరు. మహిమపరచండి బాబు అంటే పొడిసేద్దామన్నాడు చూస్తున్నారు. చప్పట్లు కొట్టండి, లేవండి, ఉజ్జీవంగా ప్రభుని ఆరాధించండి అంటే బాధ కలుగుతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా విమోచించిన వారి యొక్క తలల మీద ఏముంటుందంట? నిత్యానందం ఉంటుంది. నీ తల మీద నిత్యానందం కిరీటం వల్ల దేవుడు పెట్టినప్పుడు ఎక్కడ దేవుడిని మహిమపరచవలసిన సమయం వచ్చినా, ఎక్కడ దేవుడిని మహిమపరచవలసిన స్థలం వచ్చినా, సమూహం వచ్చినా మనం ఏం చేయాలంటే రైజ్ అండ్ షైన్ అన్నట్లుగా మనం ఏం చేయాలి? లెమ్ము, ప్రకాశించుము అన్నట్లుగా మనము ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం. ఆ ఆనందంలో పారిభాగస్వము కావలసిన వారముగా ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధి అందరికీ దొరకదు, దేవుని సన్నిధి అందరికి ఇవ్వబడదు, దేవుని సన్నిధికి అందరు రారు. ఎవరు వస్తారో తెలుసా? విమోచింపబడిన వారే వస్తారు. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. అది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ప్రత్యేకత, ఒక గొప్ప ఆధిక్యత. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ ప్రివిలేజ్ అండి. ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత ఆధిక్యత కలిగినటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నిరుత్సాహంగా మనం ఉంటే, నిరాశతో మనం ఉంటే, నిస్సంతోషంగా మనం ఉంటే, నిస్సహాయత కలిగిన వారముగా మనం ఉంటే, మన మాటలు పేలవంగా, మన చూపులు పేలవంగా, మన హృదయం పేలవంగా, మన క్రియలు పేలవంగా ఉంటే పరిశుద్ధాత్ముడు సంతోషంగా ఉంటాడా? దేవుడు ఆనందిస్తాడా? నా కుమారుడా, నా కుమార్తె సంతోషంగా ఉండు, నేను నీకున్నాను, నీ వెనక నేనున్నాను, నీ ముందు నేనున్నాను, నీ ప్రక్కన నేను వ్యాపించి ఉన్నాను అని నేను నీకు వాగ్దానం చేసి ఉంటుండగా అయినా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఎలా ఉంటావు చెప్పండి? సమస్త లోకభారం అంతా నీ మీదే పెట్టినట్టు, ఏదో లోకమంతా నువ్వే మోసేస్తున్నట్టు అట్లస్లా ఎలా పోజెట్టి నువ్వేం మొయ్యట్లేదు. 11:28 చదువు, మత్తయి సువార్త. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? ఇస్తాను. కాదు, ఇచ్చేశాడు. ఆమేన్, ఆమేన్. ఇచ్చేశాడు. ఎక్కడ ఇచ్చేశాడు? కలువరి శిలువ ద్వారా మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏమి లేదు. చేయాల్సింది అలా ఒకటే, ఏంటి? దేవుని యొద్దకు వెళ్ళి ఆయన అప్పగించుకోకూడదు మనం. హల్లెలూయా. రెండో లేఖన భాగం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 67వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 67వ వచనం చదవండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదు? మేము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చాలండి. 67 నుంచి 69 వరకు ఎలా రాయబడి ఉన్నది? యోహాను సువార్త 6వ అధ్యాయం. కాబట్టి యేసు ప్రభువు వారు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, అవును. సీమోను పేతురు గారు చెప్తున్నారు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. చూసారండి, ప్రభువులు వారు అడిగారు వారిని చూసి, మీరు కూడా వెళ్ళిపోతారా అని. లోకమంతా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుడు రొట్టెలు పంచిపెట్టాడో, ఎప్పుడైతే చేపలు పంచిపెట్టాడో అప్పుడు వేల మంది ఉన్నారండి. ఎప్పుడైతే మీ కకృతిని ఆపుకోండి, దేవుని జీవంగల మాటలు వినండి అని ఖచ్చితంగా చెప్పాడో అప్పుడు ఏం చేశారంటే మీరందరూ వెళ్ళిపోయారండి. అర్థమైందండి? సజ్జీ బాతు కడవ అంటే అర్థం ఏంటండి? మంచి మాటలు చేదుగా ఉంటాయి, సత్యమైన మాటలు చేదుగా ఉంటాయి. అంచేత దేవుడు మంచిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, సత్యంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అనుసరించిన వారందరూ ఏం చేశారో తెలుసా అండి? పారిపోయారు. భోజన వసతి కలదు అని ఏ సంఘం అన్నా ప్రకటించింది అనుకోండి, ఆ రోజు పిట్టపిట్టలు ఆడిపోద్ది ఏ సంఘం అన్నా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కదండి. భోజనం లేదు అన్నది అనుకోనండి, అప్పుడు ఎలా ఉంటుందండి? పలసపలసగా ఉంటారు ఎక్కడైనా. అంతే. ఇది ఈ రోజు ఉన్నది కాదు, ఆది నుండి కూడా జరుగుతూ వస్తున్నదే. స్వయాన యేసుప్రభువు వారు ఉన్నప్పుడే పిట్టపిట్టలాడిపోయే సంఘం, భోజనాలు లేవు, రొట్టెలు లేవు, చేపలు లేవు అన్నప్పుడు ఏమైందో తెలుసా అండి? పలసపలసగా ఉండేవారండి. ఎంత పలసపడిపోయారంటే 70 మంది కూడా వెళ్ళిపోయారు. చివరికి 12 మందే మిగిలిపోయారు.
ఆ 12 మంది వైపు కూడా యేసు ప్రభువు వారు చూసి ఎవరైనా మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగారు. అర్థమైందండి. అప్పుడు అన్నట్లకి ముందు లేచేటువంటి పేతురు గారు అర్థమైందండి, ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా, నువ్వే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? లోకంలో మరి ఎక్కడికి వెళ్ళినా ఆ మాటలు నిరర్థకమైన మాటలు, ఆ మాటలు వ్యర్థమైన మాటలు, ఆ మాటలు జీవం లేనటువంటి మాటలు, ఆ మాటలు ఎవరిని బ్రతికింప చేయలేనటువంటి మాటలు. యేసు ప్రభు యొక్క మాటలకు ఏమున్నదంటే బ్రతికింప చేసే మాటలు. హల్లెలూయా. జీవం కలిగిన మాటలు. అందుకని అంటున్నాడు సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోయి మాత్రం బ్రతకగలం ప్రభువా, ఎందుకంటే నీవే జీవము కలిగిన వాడు, నీ మాటలు జీవము కలిగిన మాటలు అని చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళదుము? ప్రశ్న, ఎవరి యొద్దకు వెళ్ళినా జీవము కలిగిన మాటలు లేవు, ఎందుకంటే వారు జీవము కలిగిన వారు కారు. నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. ఏమన్నాడండి? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. యేసు ప్రభువుల వారు తప్ప ఈ లోకములో ఎవరు కూడా నిత్య జీవపు మాటలు కలిగిన వారు కాదు. ఈ లోకంలో నేను ఎరిగినటువంటి ఒక మాంక్ ఉన్నాడు, ఒక గురువు లేదంటే ఒక ఋషి. ఆయన విదేశ సంచార న్యాసం రాడు చేస్తున్నప్పుడు ఒక ఇంట ఒక యవనస్తుడు చనిపోతే తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వెళ్ళి మా బిడ్డ చనిపోయాడు బ్రతికించున్నాడట. ఆయన అన్నాడంట, మీ ఊర్లో రాగులో గుప్పుడు తీసుకొని రా. ఆ రాగులు ఎక్కడి తెస్తావో తెలుసా? ఎవరు చనిపోకుండా ఉండాలి. ఆ ఇంట్లో నుంచి ఒక గుప్పెడి రాగులు తీసుకొస్తే నేను నీ కుమారుడు బ్రతికిస్తానట. ఆ ఊళ్ళో నుంచి ఆ వ్యక్తి వచ్చి తిరిగి చెప్పాడు సాయంకాలం, అయ్యా ఎవరు ఇంటికి వెళ్ళినా చనిపోయామని చెబుతున్నారు అని చెప్పాడట. సరే పక్క ఊళ్ళకి వెళ్ళండి అంటే అన్ని ఊళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేశారు, కానీ ప్రతి ఇంట్లో కూడా మా ఇంట్లో వ్యక్తి చనిపోయాడు, మామ చనిపోయింది, తాత చనిపోయాడు, ఇలా ఫలానా వారు చనిపోయారు అని చెప్తున్నారు. అప్పుడు ఈ మాంక్ అన్నాడంటే వాళ్ళతో, అయ్యా పుట్టినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చనిపోతుంటారు కనుక తీసుకుని వెళ్ళి చనిపోయినటువంటి మీ యొక్క ఆ బిడ్డను పాతి పెట్టేస్తే పుట్టినటువంటి ప్రతి ఒక్కరు చనిపోతారని ఆయన తన యొక్క ప్రయాణంలో వెళ్ళిపోయాడట. ఈ లోకంలో చాలా మంది కాదు, 100% కూడా చాలా మంది ఇతరులను బ్రతికింపు చేయలేరు, ఎందుకంటే వారిలో జీవింప చేయగలిగిన శక్తి ఎవరికి లేదు. లోకమందు ఒకే ఒకరికి జీవింప చేయగలిగిన శక్తి ఉంది. చెప్పడం ప్రబలుస్తుంది. మరి మాత్రం ఏడ్చారు, మా సోదరుడు చనిపోయాడని కదా. ఆయన యేసు ప్రభువుల వారు అలా ఏం చెప్పలేదు. ఎక్కడ పాతి పెట్టారన్నారు. అయ్యా ఆ సమాధిలో పెట్టాం, 4 రోజులైంది. వీళ్ళు భయపడుతున్నారు. ఎవరికంటే? జీవింప చేయగలిగిన వారికంటే కూడా భయపడుతున్నారు. వద్దు, మురుకొంపు కొడతాడు, కుళ్ళుకొంపు కొడతాడు, 4 రోజులైంది చనిపోయి, వద్దొద్దు, అప్పుడెప్పుడో రావాల్సింది బతుకును అంటున్నారు. అప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును. నా యందు విశ్వసించి చనిపోయిన వాడు తిరిగి లేచును, మళ్ళా చనిపోయిన వాడు మళ్ళా తిరిగి లేచును, నా యందు ఉన్న వారికి మరణము లేదని ప్రభు చెప్పారు. లాజరు బయటకు రానగానే కదా, అలాగే యాయీరు కుమార్తెను బ్రతికింప చేశాడు. అలాగనే నాయిన్ అనేటువంటి ఊర్లో ఒక విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు పాడినిలా ముట్టగానే అతడు లేచి నిలబడ్డాడు. ఎందుకు? యేసుక్రీస్తులో జీవం ఉండెను. అది మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నది. యేసుక్రీస్తులో వెలుగు ఉన్నది, అది మనందరికీ జీవమై ఉన్నదని యోహాను భక్తుడు చెప్తా ఉన్నారు. కనుక నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. మేము ఎక్కడికి వెళదాము? ఈ లోకములు అనేక చోట్లకు వెళతా ఉన్నారు. ఎక్కని కొండలేదు, మొక్కని అదేదో అంటారు, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు. బండలే కదా, రాళ్ళే కదా దేవతలుగా దేవుడిగా చెక్కినటువంటివన్నీ కూడా. అందుకనే ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు, జీవము లేదు వాటిలో. జీవాధిపతిని విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాము అంటున్నాడు. 69 అంటున్నాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని
మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్తున్నాడు. నీవే దేవుని పరిశుద్ధుడు. యేసు ప్రభువు వారు అన్నారు, ఈ లోకంలో జీవించినప్పుడు నేను పరిశుద్ధులను, నా యందు ఏ పాపమన్నా ఉన్నదని మీరెవరైనా నేరస్థాపన నా మీద చేయగలరా? ఈరోజు మనం ఆరాధించేటువంటి దేవుడు, ఈరోజు మనము అవునండి విశ్వసించినటువంటి దేవుడు ఎవరై ఉన్నారో తెలుసా? జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఒకసారి మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండము ప్రభునందు పిల్లరా చూడండి. ఒక పర్యాయము నిర్గమాకాండము ప్రభునందు పిల్లరా, నిర్గమకాండం 12వ అధ్యాయము 21 నుంచి ఇలా రాయబడి ఉంది. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు గుచ్చె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తంలో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వార బంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇంట్లోనికి సంహారకుని చోటియ్యకుడి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దాన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టను అనవలని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. చూసారా, మోషే అహరోనులకు దేవుడు చెప్పాడు, పస్కా బలి పశువు వధించి మీ యొక్క ఇంటి ద్వారపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకి రాస్తే ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తమును సంహారకుడు మీ ఇళ్లలోకి జొరబడకుండా దాటిపోతాడు. ఎవరైతే పస్కా బలి పశువు యొక్క రక్తమును మీ యొక్క గృహముల యొక్క ద్వార బంధములకు రాయరో ఆ ఇంటిలోకి సంహారకుడు వచ్చి మీ యొక్క తొలి శిశువును కూడా హతము చేసిపోతాడు, మీ జ్యేష్ఠులను కూడా. అయితే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దైవజనులు అయినటువంటి మోషే అహరోను ఆజ్ఞాపించినట్లుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పస్కా బలి పశువు గుర్తుగా పస్కా అనబడినటువంటి పాస్ ఓవర్ పండుగను ఇశ్రాయేలు ఈనాటికి కూడా ఏం చేస్తున్నారు? ఆచరిస్తున్నారు. అయితే మనము కూడా దేనికి గుర్తుగా ప్రతి వారము పస్కాను ఆచరిస్తున్నాం. ఆ పస్కా ఏమిటనగా చెప్పండి, ప్రభురాత్రి భోజన సంస్కారం. హల్లెలూయా. చూడండి, మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ యొక్క రక్తం ఎలా పనిచేస్తున్నా మన మీద ఒకసారి హెబ్రీలు రాసిన పత్రిక 9:22 హెబ్రీలు రాసిన పత్రిక 9:22 చూద్దామండి ఒకసారి. హెబ్రీ 9:22 తొందరగా. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని సామాన్యముగా చెప్పవచ్చును. చాలండి, చెప్పుకొనవచ్చును. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఆనాడు పస్కా బలి పశువు రక్తము చిందింపకుండా ఇశ్రాయేలుకి విమోచన కలగలేదు. ఈ రోజు మనకు కూడా క్రొత్త నిబంధనలో ఒక పస్కా బలి పశువును ప్రభు ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో పాత నిబంధనలో ఆ యొక్క అనుభవాన్ని సంవత్సరం కూడా వారు చేస్తూ వచ్చారు. అయితే ఒక శాశ్వత పస్కా బలి పశువుగా యేసు ప్రభువుల వారిని తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మనందరి నిమిత్తము ఆయనను పస్కా బలి పశువుగా వధించి ఒకే ఒక పర్యాయము ఒకే ఒక బలి పశువుగా యేసు క్రీస్తును సంహరించి ఆ రక్తము ద్వారా మనందరికి శుద్ధియు పాప విమోచనయు పాప క్షమాపణయు పాపములకు క్షమాపణ ఆయన దయచేసి మనందరికి స్వేచ్ఛను స్వతంత్రతనిచ్చారు. కనుక యేసు ప్రభు యొక్క రక్తము మన పట్ల మన జీవితాల పట్ల చేసిన మేలును
మన పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఇశ్రాయేలీయులు ఆ మరణమును దాటిన తర్వాత ఏ విధంగా ప్రభువును ఆరాధించారో, మహిమపరిచారో, ఘనపరిచారో, జ్ఞాపకం చేసుకున్నారో, ఈ రోజు మనము కూడా ప్రతి విధమైన శాప, ప్రతి విధమైన పాప, ప్రతి విధమైన దుష్టత్వం నుండి మనల్ని విడిపించి తన యొక్క కుమారులుగా చేసినటువంటి ప్రభు యేసు క్రీస్తు రక్తమును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నామని అదే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు 9:22 రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగలేదు కనుక నీ నిమిత్తము ఒకరు రక్తము చిందించాలి కనుక ఆయనకు నువ్వు చెల్లించేటువంటి కృతజ్ఞత ఏమిటి? రెండవదిగా మనం చూస్తే హెబ్రీ 10:4 చెప్తున్నాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? మొదటిది రక్తము చిందింపబడకుండా ఏమి లేదండి, చెప్పండి. పాప క్షమాపణ లేదు. మనందరి పాపములు, ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. దేవుని యొక్క వాక్యము సెలవుపడుతూ ఉన్నది 3:23 రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఏ భేదమును లేదు. అందరూ కూడా, ప్రతి దేశస్థులు, ప్రతి జాతీయులు, ప్రతి అవునండి రంగు కలిగినటువంటి వారు, ప్రతి ఒక్కరూ కూడా ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము గారి ద్వారా పాపం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువుల వల్ల కృప వచ్చింది. కనుక ఆదాము సంతతిగా జీవించ ఇక ప్రయత్నం చేయవద్దు కానీ, అవును మన పాపములు విమోచింపబడ్డాయని, పాపములకు క్షమాపణ దొరికిందని ఎరిగినటువంటి వారమై యేసుక్రీస్తు యొక్క రక్తమందు మనము స్థాపించబడి ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకొని తలలు వంచి దేవునికి మన యొక్క జీవితాలను అప్పగించుకున్నాం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగలేదు. నీ పాపములకు క్షమాపణ, నీ దోషములకు క్షమాపణ ఎలా జరిగిందంటే, నీకు బదులు ఒకరు ఆ శిలువలో మరణించారు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయలే. అందుకనే పేతురు భక్తుడు చెప్తాడు, 1 పేతురు 1:18 వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని గొర్రెపిల్ల యొక్క నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మీరు విమోచింపబడితేరని ఎరుగరా. ఈ రోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, తలవంచు, కన్నులను మూసుకో. ఆ భూమికి ఆకాశమునకు మధ్య కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి యేసు వైపు చూడు. నా పాపముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము ఆ శిలువకు మీరు అప్పగించబడ్డారు. ఆ యొక్క స్థలంలో నేను ఉండవలసిన వాడను, నేను ఉండవలసిన దానను. కానీ నా పాప భారములను, నా దోషమును మీరు భుజముల మీద వేస్తున్నారు. మీ వాక్యం సెలవీయబడుతూ ఉన్నది. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయమని. అవును, ఈ రక్షణ దినమందు, ఈ అనుకూల సమయమందు ఒకవేళ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభువుని ఇంకా స్వకీయ రక్షకుడిగా అంగీకరించకపోతే, ఇంకను ఆ శిలువ రక్తము చేత నువ్వు కడగబడకపోతే, నీ పాపములను ఒప్పుకొనకపోతే, నువ్వు ఇంకా నీటి బాప్తిస్మంలోకి రాకపోతే, దేవుడిని ఆహ్వానిస్తుంటున్నాడు. పాపములు విడిచిపెట్టమంటున్నాడు, తప్పిదములు విడిచిపెట్టమంటున్నాడు. ఆయన రక్తము చేత కడగబడమంటున్నాడు. ఆ జీవ గ్రంథంలో నీ పేరును లిఖింపజేసుకోమంటున్నాడు. ఆయన రాక ఎప్పుడో తెలియదు. ఆ ఎత్తబడే గుంపులో ఉంటావా, లేక విడిచిపెట్టబడి వేదన చెందుతావా? దేవుడు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అర్పించే బలులు కానీ, అర్పణలు కానీ, నీ వెండి బంగారం కానీ, నీకున్నవేవి కూడా నిన్ను రక్షించలేవు. యేసు రక్తము మాత్రమే నీ ప్రతి పాపమును తీసివేసి శుద్ధీకునిగా చేసి నిన్ను కడిగి పవిత్రుడిగా చేయగలదని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము 10వ వచనము సెలవిబడుతుంది కనుక తీర్మానం చేసుకో. ఇదే రక్షణ దినం, ఇదే కృపకాలం. ఆ కృపకాలంలో త్రోసిపుచ్చవద్దు, ఆ రక్షణ దినాన్ని దాటిపోవద్దు. జగ్గయ్య వలె పట్టేసుకోవచ్చు ప్రభుని. ఇంటికి తీసుకెళ్ళమా, ఇంటికి తీసుకెళ్ళు. నేడే ఈ హృదయానికి రక్షణ వచ్చిందని ప్రభు చేత మాట్లాడండి. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చేత మాట్లాడండి. జగ్గయ్య వలె ఆయన చేతిలో పడ్డానికి ఒప్పుకో. జగ్గయ్య వలె నీ యొక్క సమస్త విషయాల్లో కూడా నీ ఇంటికి ఆయన రక్షకుడిగా చేసుకో. ప్రార్థన చేస్తాను. తలవంచు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను.
ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం మీరు సెలవిచ్చారు. మమ్మల్ని ఎవరిని కూడా దాటిపోవద్దు స్వామి. మా సంఘమును దాటిపోవద్దు, ఏ సంఘమును ఏ కుటుంబమును దాటిపోవద్దు. ఓ గలిలయవాడా, నజరేతువాడా, దావీదు కుమారుడా, మాకు కనుదృష్టిని కలగచేయి, మా హృదయాలను తెరువు. రొట్టెలు చేపలు కాదయ్యా, మీ దయగలిగిన మాటలు విని బ్రతకబడుటకు సహాయతను దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, బాప్తిస్మం లేని వారికి బాప్తిస్మమును దయచేయండి. పవిత్రత పరిశుద్ధత లేని వారికి పవిత్రత పరిశుద్ధత దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. అండి యేసు ప్రభు వారు అప్పగింపబడుతున్న రాత్రి ఒక రొట్టెని ఎత్తిపెట్టి, మీకు నా శరీరము, నా దినము